కాదాంబరి సిల్క్స్ కళ్యాణం కమనీయం యానివర్సరీ సేల్ సందర్భంగా బెస్ట్ ఆఫర్స్ ఫ్లాట్ 50% డిస్కౌంట్. ఒక్కటంటే ఒక్క నిమిషం, కేవలం ఒక్కటంటే ఒక్క ప్రకటన, అమెరికా ప్రెసిడెంట్ నోటి వెంబడి వచ్చిన ఆ ఒక్క మాట ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ఇరాన్తో ఉన్న శాంతి ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు, వెనక్కి తీసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు అధికారికంగా ప్రకటించడమే ఆలస్యం. గ్లోబల్ మార్కెట్లు పేకమేడల్లా కూలిపోయాయి. పశ్చిమాసియాలో మళ్ళీ యుద్ధమేఘాలు కమ్ముకోబోతున్నాయా? ఇరాన్ అమెరికా మధ్య ఫుల్ స్కేల్ వార్ ముంచుకొస్తుందా అనే భయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లు ఒక్కసారిగా వణికిపోయారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియని గందరగోళంలో చేతిలో ఉన్న షేర్లను నిమిషాల వ్యవధిలో అమ్మేయడానికి ఎగబడ్డారు. దీంతో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లు ఇప్పుడు కుప్పకూలిపోయాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోయిందని ప్రకటించడం ప్రపంచ మార్కెట్లో ఇప్పుడు ఆందోళనకు కారణమైంది. ఇరాన్తో కుదిరిన అవగాహన ఒప్పందం ఇక కొనసాగదని, తాను టెహరాన్తో చర్చలకు ఆసక్తి చూపడం లేదని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. దీంతో రిస్క్ ఉన్న ఆస్తుల నుంచి పెట్టుబడిదారులు వెనక్కి తగ్గడం ప్రారంభించారు. ఇరాన్ అమెరికా మధ్య మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తతలు మార్కెట్ల పతనానికి ప్రధాన కారణంగా మారాయి. ఇరువైపుల నుంచి తాజా దాడుల వార్తలు రావడంతో మధ్యప్రాచ్య పరిస్థితులపై అనిశ్చితి పెరిగింది. దీని ప్రభావంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు అప్రమత్తంగా మారగా భారత మార్కెట్లు కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ భారీ పతనం సృష్టించిన నష్టం అంతా ఇంతా కాదు. బుధవారం నాటి సింగిల్ ట్రేడింగ్ సెషన్లోనే కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఇన్వెస్టర్ల సంపదకు సంబంధించి ఏకంగా 9 లక్షల కోట్లు గాల్లో కలిసిపోయాయి. మార్కెట్లోకి భారీగా డబ్బులు వస్తాయని ఆశపడ్డ ఇన్వెస్టర్లకు ఈ వార్ షాక్ జీవితాంతం గుర్తుండిపోయే నష్టాన్ని మిగిల్చింది. మార్కెట్ లీడర్లు సైతం ఈ రేంజ్ పతనాన్ని ముందే ఊహించలేకపోయారు. మార్కెట్ల బలహీనతకు మరొక ప్రధాన కారణం ముడి చమురు ధరల పెరుగుదల. బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్కు $76 స్థాయికి చేరుకోవడంతో భారత్పై ఆర్థిక ఒత్తిడి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలో ప్రధాన చమురు దిగుమతి దేశాలలో ఒకటైనటువంటి భారత్కు క్రూడ్ ధరలు పెరగడం దిగుమతి బిల్లును పెంచడంతో పాటు ద్రవ్యోల్బణంపైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇటీవల భారత మార్కెట్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల కొనుగోళ్లు పెరగడం మార్కెట్కు సానుకూల సంకేతంగా మారింది. గత 3 రోజుల్లో ఎఫ్ఐఐలు భారత ఈక్విటీల్లో సుమారు 1991 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లుగా నిపుణులు తెలిపారు. అయితే భౌగోళిక ఉద్రిక్తతలు మరింత పెరిగితే ఈ పెట్టుబడులపై ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అమెరికా తీసుకున్న ఈ దూకుడు నిర్ణయంతో పశ్చిమాసియా సంక్షోభం మరింత ముదిరేలా కనిపిస్తోంది. ఒకవేళ ఇరాన్ గనక దీనిపై తిరగబడి తీవ్రమైన ప్రకటనలు చేస్తే మార్కెట్లు మరికొన్ని రోజుల పాటు నష్టాల బాటలోనే నడిచే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇన్వెస్టర్లు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మార్కెట్ స్థిరపడే వరకు వేచి చూసే ధోరణి అవలంబించడం మంచిదని మార్కెట్ విశ్లేషకులు కూడా ఇప్పుడు సూచిస్తున్నారు.